ఇప్పుడైనను మీరు ధైర్యం తెచ్చుకోండి. వాడకే గాని మీకే గాని ఎవరికి కూడా ఎలాంటి ప్రాణము పోదు. నేను గ్యారంటీ. నేను ఎవరి వాడునో మీకు తెలుసా? నేను ఏ దేవునిని సేవిస్తున్నానో మీకు తెలుసా? ఆ దేవుని దూత గడచిన రాత్రి నా ప్రక్కన నిలిచి, పౌలా నువ్వు భయపడొద్దు, నువ్వు ఏమాత్రము కూడా భయపడొద్దు అని నాతో చెప్పింది. మీ ప్రాణములో ఎవరి ప్రాణము పోదు. నేను గ్యారెంటీ. నేను ఏ దేవుణ్ణి సేవిస్తున్నానో మీకు తెలుసా? ఆ దేవుని దూత గడచిన రాత్రి ఇక్కడ నా ప్రక్కన నిలిచి, పౌలా నీవు భయపడొద్దు, నీవు ఎక్కడ నిలవాలి? కైసరు ఎదుట నిలవాలి అని దూత చెప్పింది. కైసర్ అంటే ఎవరండి తెలుసా? కైసరు అంటే రోమా చక్రవర్తి. రోమా చక్రవర్తి ముందు నీవు నిలవబడాలి. ఒకసారి యువతల పక్క చూడండి, ఒకసారి 2 పేజీలు యువతలకి తీయండి. ' 23వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఆ రాత్రి ప్రభువు యొద్ద నిలుచుండి, ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము. యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. దేవుడు ముందుగానే అతను ప్రక్కన నిలిచి చెప్పాడండి, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగో సాక్ష్యం ఇచ్చావో నువ్వు రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాలి అని చెప్పారు. అందుకని రోమాకి బయలుదేరాడు పౌలు. ఖైదీగా పట్టబడ్డాడు. ఎన్నో మార్లు తాను ఏమీ తప్పు చేయలేదని నిరూపించుకునే అవకాశాలు వచ్చినప్పటికీ కూడా నేను నిరూపించుకోను, నేను కైసరు ఎదుట నిలిచి నా సాక్ష్యాన్ని అక్కడ చెబుతాను అంటున్నాడు పౌలు. తాను 2-3 సార్లు అనేక మంది న్యాయ సభల ముందు నిలబడ్డాడు. తాను ఏ తప్పు చేయలేదని అతను వాదించుకోవడానికి ఎన్నో అవకాశాలు వచ్చినాయి, కానీ వాదించలా. ఎక్కడికి వెళ్ళాడు? నా సాక్ష్యాన్ని ఎక్కడ చెప్పాలి? కైసరు ముందు చెప్పుకుంటాను, అక్కడికి తీసుకెళ్ళండి నన్ను అన్నాడు. అందువలన సరే నువ్వు కైసరు దగ్గరికి వెళ్తానంటున్నావు కాబట్టి అక్కడికే పంపిస్తున్నావు అని చెప్పి రోమాకి పంపిస్తున్నారు. రోమాలో ఉన్న